హలో అందరికీ. ఈరోజొచ్చేసి మా పిల్లలకి పన్నీర్ కర్రీ చేయబోతున్నాను. సో, చాలా సింపుల్ అండి ప్రాసెస్ ఇది. అసలు టమాటాలను, ఆనియన్స్ తీసుకోవాలి. అలానే ఎక్కువగా పన్నీర్ కర్రీ అంటేనే బటర్ ఉండాలండి. ఓన్లీ బటర్‌తోనే మనం చేస్తున్నాను. కస్తూరి మెంతి, చెక్క, లవంగాలు, యాలకులు, జీడిపప్పు, అలానే టమాటాలు, ఆనియన్స్ తీసుకొని ఇవి బాగా కుకింగ్ చేయాలి. అలానే పల్లీలు, సాల్టు, పసుపు ఇవన్నీ సాల్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూను, పసుపొచ్చేసి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసాను. సో, దీన్ని మొత్తాన్ని బాగా కుక్ చేయాలండి సిమ్‌లో పెట్టుకొని. అలానే జీలకర్ర వచ్చేసి 1 టేబుల్ స్పూను, ధనియాలు గూడా వేసుకోవాలి 1 టేబుల్ స్పూను. సో, ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. సిమ్‌లో పెట్టుకొని బాగా కుకింగ్ చేయాలండి. ఇది ఓన్లీ మనం బటర్‌తోనే చేసుకోవాలి. అప్పుడు టేస్ట్‌గా ఉంటుంది కర్రీ. ఇది వెజ్ బిర్యానీ చేసుకున్నప్పుడైతే సూపర్‌గా ఉంటుంది. ఈ కర్రీ యేసుకొని తినొచ్చు. భోజనాల్లో వేస్తారు చూడండి అలా వస్తదనమాట. సో, ఇప్పుడొచ్చేసి మనము గోధుమ పిండి తీసేసుకుంటున్నాము. చపాతీలకి రెడీ చేసుకోవాలి గదా! పిండి ప్రిపేర్ చేస్తున్నాము. సో, ఇప్పుడైతే నేను మీతోనే మాట్లాడుతూ మీకు చూపిస్తున్నాననమాట. చూడండి ఒకసారి ఎంత తీసుకుంటున్నానో. సో, ఇదండి ఇంత తీసుకుంటున్నాను పిండి. ఈరోజు మా పిల్లల బాక్స్‌కి పెడదాం అని చెప్పేసి డిఫరెంట్‌గా అనమాట వాళ్ళకి లంచు. సో, మీకు ఇందులో సాల్ట్, ఆయిల్ అలానే ఇంకా వాటర్ కలిపేసుకొని మనం చపాతీ పిండి ముద్దలా చేసేసుకున్నాము. చల్లార్చుకోని తర్వాత ఇదంతా మనము మిక్సీలో వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రావాలి, మెత్తగా రావాలి పేస్టు. ఇలా వచ్చిన తర్వాత ఒక బాండీ తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టేసుకోవాలి. మళ్ళీ బటర్ ఏసుకోవాలండి. బటర్ ఏసుకొని పన్నీర్ ముక్కలండి కటింగ్ చేసుకోవాలి. ఇలాగా లైట్‌గా ఫ్రై చేయాలనమాట. ఎక్కువ ఫ్రై చేయొద్దు. బాగోదు ఎక్కువ ఫ్రై అయితే. కొ ఇందులోనే కొంచెము సాల్ట్ అలానే పసుపు 1 టేబుల్ స్పూన్ షేక్ చేసుకోవాలి. షేక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పేస్ట్ చేసుకున్నది ఇందులో వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఇందులోనే మనం మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సిమ్‌లో పెట్టుకొని కుకింగ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు దీనిపైన కొంచెం జీడిపప్పు, అలానే కస్తూరి మెంతి కూడా తీసుకోవాలి. ఫ్లేవర్ అండి కస్తూరి మెంతి. అలానే కారం గూడా 1 టేబుల్ స్పూన్ గూడా యాడ్ చేసేసుకోవాలి. ఎక్కువ కారం తినేవాళ్ళైతే 2 టేబుల్ స్పూన్లు, 2 టేబుల్ స్పూన్‌లయితే సరిపోతుంది కారం. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా ఇది మనం సిమ్‌లో పెట్టుకొని బాగా కుకింగ్ చేయాలండి. సిమ్‌లో పెట్టుకొని బాగా హీట్ చేయాలి. హీట్ చేసిన తర్వాత కొంచెం దగ్గర పడిన దాకా ఉంచాలనమాట. ఇంకా టేస్ట్ పరంగా మనము సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. సాల్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది చిన్న స్పూన్ తోటి కాబట్టి 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇంక ఇందులో ఏం వేసుకునే పని లేదండి. ఇదంతా మనము కలిపేసుకున్న తర్వాత సిమ్‌లో పెట్టుకొని బాగా కుకింగ్ చేసుకోవాలి. కుకింగ్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడైతే ఇంక మనం చపాతీలు కాల్చేసేద్దాం. సో, చపాతీలయితే మనకి రెడీ అయిపోయింది. పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. అసలు టేస్ట్ పరంగా ఎలా ఉందో చూద్దామా ఇప్పుడు? వావ్! అసలు చపాతీతోటి అలా పన్నీర్ కర్రీ ఇలా నంచుకొని తింటా ఉంటే అండి అసలు ఆ టేస్టే వేరండి. అసలు సూపర్ అండి. అస్సలు ఈ వీడియో మిస్ అవ్వద్దు. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇలా చేసుకొని ఇంట్లోనే కమ్మగా తినొచ్చనమాట. చాలా టేస్ట్‌గా ఉంది. పిల్లలకి లంచ్ బాక్స్‌లోకైతే ఎంజాయ్ చేస్తారు. లేదంటే ఈవినింగ్ కూడా తినొచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.